శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం హ్రీం బగళాంబాయ నమః. కాలమహిమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక సమస్య, వాస్తు సమస్య, తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈరోజు నేను తెలియచేయాలనుకున్న అంశము శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వార్షిక ఫలితాలు, నవనాయకుల ఫలితము, అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి, ఈ 12 రాశుల వారికి అనుకూల గ్రహాలేమిటి, ప్రతికూల గ్రహాలేమిటి, ప్రధానంగా ఏ గ్రహాలు సంవత్సర ఫలితాల్లో మనపై దృష్టి సాధిస్తాయి, అనుకూలంగా లేనటువంటి గ్రహాలకు ఎటువంటి దేవతా ఆరాధన, ఎటువంటి జప నియమ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉన్నది, అలాగే రాజ్యపూజ్య అవమానాలేమిటి, ఆదాయ వ్యయాలేమిటి, దాంతోపాటుగా ఎటువంటి విషయాలు ఏ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను సమగ్రంగా తెలియచేస్తాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు కనుక చూసుకున్నట్లయితే 2 ఆదాయము, 8 వ్యయము, రాజ్యపూజ్యము 7, అవమానము 3గా ఈ వృషభ రాశి వారికి సూచిస్తూ ఉన్నది. అయితే ఈ వృషభ రాశి వారికి ఆదాయం తక్కువగా, వ్యయం ఎక్కువగా ఉన్నది. అది ఎందుకు, ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాను. మీ యొక్క రాశిలో, వృషభ రాశిలోనే బృహస్పతి గ్రహం ఉన్నది 1వ స్థానంలో, 5వ స్థానంలో కేతుగ్రహము, 10వ స్థానంలో శని భగవానుడు, ఏకాదశంలో రాహుగ్రహము ఈ వృషభ రాశి వారికి ఉన్నది. 1వ స్థానంలో మీ రాశిలోనే బృహస్పతి గ్రహం ఉన్నది. ఇలా బృహస్పతి గ్రహం ఉండటం వలన కష్టానికి అదృష్టం కలిసి రావడం కొంత ఆలస్యమయ్యేటువంటి సందర్భం ఉంటుంది. అంటే మీకు నాలెడ్జ్ ఉన్నప్పటికీ, మీరు శ్రద్ధగా పని చేసినప్పటికీ కొంత ఏ పని ముందుకు సాగని వైనం ఉంటుంది. అంటే మీకు అంతా తెలుసు, అంతా చేయగలరు, అన్నీ చేయగలరు, కానీ రిజల్ట్ మాత్రం, ఫలితాలు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటాయి ఈ యొక్క వృషభ రాశి వారికి అని తెలియచేయవచ్చు. దాంతోపాటుగా వెయిట్ గెయిన్ అయ్యేటువంటి సందర్భం ఉంటుంది. వృషభ రాశి వారు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించాలి. ప్రధానంగా స్త్రీలలో అనారోగ్యానికి ఎక్కువ ఆస్కారం ఈ వృషభ రాశి వారికి సూచిస్తున్నది. థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చేటువంటి సందర్భం కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే అనుకోని ఆటంకాలకు, విద్యలో ఆటంకాలకు ఈ వృషభ రాశి వారికి అవకాశం అధికంగా ఉన్నది. సంతాన సమస్యలు అధికమయ్యేటువంటి సందర్భం ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. సంతాన మూలకంగా ఏదో ఒక విధంగా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు. ఎవరైతే సంతానం కావాలి అని కోరుకుంటున్నారో వారికి సంతానం ఆలస్యమయ్యేటువంటి సందర్భం కూడా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఉంటుంది. పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, గ్యాస్ ట్రబుల్ వంటివి, లేదనుకుంటే స్త్రీలకు సంబంధించిన అనారోగ్య సమస్యలకు ఆస్కారం అధికంగా ఉంటుంది. దాంతోపాటుగా వృత్తి సంబంధిత విషయాలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. పై అధికారుల నుండి మీరు ఎంత కష్టపడి గొప్పగా పనిచేసినా పై అధికారులు మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టేటువంటి, మిమ్మల్ని విసిగించేటువంటి సందర్భం ఉంటుంది. మీరు గొప్పగా పనిచేసినా ఇంకా మీరు సరిగా చేయాలి, సరిగా చేయలేదు అని ఏదో విధంగా మిమ్మల్ని దూషించేటువంటి, ఇబ్బందులకు గురి చేసేటువంటి సందర్భాలు పై అధికారులతో ఉంటూ ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యాపరంగా అనుకూలం అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా పర్వాలేదని చెప్పవచ్చు విదేశీయాన ప్రయాణాలు. ఇక ఆరోగ్య సంబంధిత విషయాలతో జాగ్రత్త తప్పదు. స్త్రీలకు, పురుషులకు ఇద్దరికి కూడా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో అని తెలియచేయవచ్చు. ఇక ధన ఆదాయ మార్గాల గురించి చూసుకున్నట్లయితే ధనాన్ని మీరు సంపాదించగలుగుతారు, కానీ శుభకార్యాలకై ఖర్చు పెట్టడం, లేదనుకుంటే ఏదైనా ఒక ప్రాపర్టీకి ఇన్వెస్ట్ చేసేటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి. గోల్డ్పై కానివ్వండి, లేదంటే ఒక ప్రాపర్టీపై కానివ్వండి, శుభకార్యాలకై ధనం ఖర్చు పెట్టేటువంటి సందర్భాలు, ఇలా ఏదో విధంగా మీరు ధనాన్ని అధికంగా ఖర్చు చేయాల్సిన సందర్భాలు అనుకోవచ్చు. ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఆ ఖర్చు కూడా శుభమే, మంచి విషయాలకే ఖర్చు పెడతారు అని చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో. అయితే కొంత హాస్పిటలైజ్ అయ్యేటువంటి సందర్భాలు అధికమవుతాయి ఈ వృషభ రాశి వారికి. ప్రధానంగా కీళ్ల సమస్యలకు కూడా ఆస్కారం గోచరిస్తూ ఉన్నది. జాయింట్ పెయిన్స్ వంటివి ఈ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారిని
ఇబ్బంది పెట్టేటువంటి వైనము. దాంతోపాటుగా మీరు తొందరపడి మాట్లాడి కూడా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు ఈ వృషభ రాశి వారు అని చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం ఈ రాశి వారికి ఈ సంవత్సరం చేయకపోవటం మంచిది అని కూడా తెలియచేయవచ్చు వృషభ రాశి వారికి. ఈ విధంగా ఈ వృషభ రాశి వారి ఫలితాలు ఉన్నట్లయితే, పంచమంలో ఉన్నటువంటి కేతుగ్రహము కొంత చపల చిత్తాన్ని కలువ చేస్తుంది, అంటే మూడ్ స్వింగ్స్ వాటిని ఇస్తుంది అని చెప్పవచ్చు. ప్రశాంతత లేని సందర్భాలను క్రియేట్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కేతుగ్రహ ఆరాధనలో భాగంగా యథాశక్తిగా మహాగణపతిని ఆరాధించండి. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. దాంతోపాటుగా శని భగవాని అనుగ్రహం కోసంగా ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని కూడా జపించండి. దాంతోపాటుగా ఓం వషట్కరాయ నమః, ఓం వషట్కరాయ నమః ఈ 3 మంత్రాలని కనుక ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో కనుక జపించినట్లయితే చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ బృహస్పతి గ్రహం మే 1 నుండి ఈ సంవత్సరాంతం వరకు మీ రాశిలోనే సంచరిస్తూ ఉన్నది. ఒక సందర్భంలో ఎప్పుడు అంటే అక్టోబర్ నుండి జనవరి వరకు ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రిస్తూ ఉన్నది. ఆ వక్రించిన సందర్భంలో అక్టోబర్ నుంచి జనవరి వరకు కూడా ఈ వృషభ రాశి వారు మరికొంత జాగ్రత్త వహించాలి. దీనికోసంగా మరొక వీడియోని అప్పుడు మేము చేయడం జరుగుతుంది. వక్రించిన సందర్భంలో కొంత విపరీత ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ ఫలితాల నుండి బయటపడటం కోసంగా ఎటువంటి దేవతా ఆరాధన చేయాలి అనే విషయాన్ని కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాము.